ఈ మధ్య కాలంలో మనకు బాగా వినిపిస్తున్న పేరు ఎస్ఎంఏ. అసలు ఏంటిది? ఇది ఎవరికి వస్తుంది? దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎస్ఎంఏలో 4 టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఈ వీడియోలో మీరు తెలుసుకుపోయేది టైప్ 1. ఈ ఎస్ఎంఏ అనేది 1 to 6 months ఏజ్ ఉన్న పిల్లల్లో మాత్రమే వస్తుంది. ఈ మూమెంట్ లో ఉండడం కానీ, మజిల్ వీక్గా ఉండడం కానీ, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు వెంటనే గమనించండి. ఈఎస్ఎంఏ వచ్చిన పిల్లల బాడీలోని ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను వినండి. ఎస్ఎంఏ వచ్చిన పిల్లల మజిల్ని కంట్రోల్ చేసే నర్వ్ సిస్టమ్ అయితే ఈ డిసీజ్ డ్యామేజ్ చేస్తుంది. ఈ డిసీజ్ రావడానికి మెయిన్ కారణం జెనెటిక్లో, అంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఫాల్స్ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఈ డిసీజ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను చెప్పిన సింటమ్స్ అయితే మీకు కనిపిస్తే వెంటనే అయితే డాక్టర్ని కలవండి. అండ్ అలాగే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. అసలు ఈ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఎస్ఎంఏ డిసీజ్కి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గా ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఈఎస్ఎంఐకి సంబంధించిన ట్రీట్మెంట్ని ఒక సాధారణ వ్యక్తి అయితే అఫోర్డ్ చేయలేడు. ఎందుకంటే ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది. పెళ్ళైన ప్రతి ఒక్క కపుల్ కూడా వెంటనే ఎస్ఎంఐ స్క్రీనింగ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది వెంటనే చేయించుకోండి. అందులో మీకు తెలిసిపోతుంది అనమాట, అంటే మీకు పుట్టబోయే పిల్లలకి ఎస్ఎంఐ వస్తుందా రాదా అని. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, పిల్లల్ని కనాలా వద్దా అనేది. సో ఏం తెలియకుండా మాత్రం ఏం చేయొద్దు. సో దయచేసి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.